హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రేణు ముచ్చట్లు. ఇవాళ ముచ్చట ఏంటంటే దివాళీ వ్లాగ్. సో మేము దివాళీ ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం, ఎలా డెకరేట్ చేసాం ఫ్లవర్స్ తోటి, ఇల్లంతా లైట్స్లతోటి అంతా ఈ వీడియోలో అయితే ఉంటుంది. చూసేద్దాం రండి. ఇంకా లైట్స్ పెట్టాలి అండ్ నేను అంతా పూలు తెచ్చింది. సో పూలన్నీ అయిపోయినాయి. అండ్ స్కై షాట్స్ కొన్ని ఇక్కడ ఉన్నాయి, కొన్ని లోపల వస్తా ఉంది. అండ్ చూడండి పూలు. మమ్మీ హ్యాపీ దివాళీ అందరికీ. సో ఇవాళ మా వంటలు అయితే పాలకూర పప్పు చేస్తున్నాను, ఇంకా ఆలు కుర్మా, ఇంకా స్వీట్ చేయాలి కాబట్టి కంపల్సరీ గులాబ్ జామున్ అయితే చేస్తున్నాను అనమాట. ఇంకా మా దివాళీ సెలబ్రేషన్స్ అయితే ఎలా జరుగుతాయో చూసేసేయండి. ఓకే, మళ్ళీ నేను మీట్ అవుతాను తర్వాత. ఇప్పుడు కనిపించవు, రాత్రి కనిపిస్తాయి. అండ్ ఇక్కడ పటాకీలు ఉన్నాయి. విషయం పటాకీలు తిప్పిదా జల్దీరా, తీయొద్దు, తర్వాత తీసేటప్పుడు మళ్ళీ వీడియో చేసాం. సంచి మొత్తం పటాకీలు ఉన్నాయి. అవన్నీ తీయకు, సంచి మొత్తం పటాకీలు ఉన్నాయి. అవన్నీ వాళ్ళు కొన్ని వేలు చూడండి ఎందుకను. క్రాకర్స్ అయితే 1 వీక్ బిఫోరే తెచ్చేసుకున్నారనమాట పిల్లలు, ఇంకా ఈయన వెళ్ళేసి. సో వాళ్ళకి ఇష్టమైనవన్నీ అయితే తెచ్చేసుకున్నారు. స్కై షాట్స్, ఇంకా 1000 వాళ్ళ, 500 వాళ్ళ, ఇవన్నీ అనమాట వాళ్ళు కాల్చేటివి. నాకు క్రాకర్స్ అంటే అంత ఇష్టమేమి ఉండదండి. సౌండ్ పొల్యూషన్, ఓన్లీ చిచ్చుబుడి ఇంకా భూచక్రం అయితే కాలుస్తాను. ఆ రెండే నాకు నచ్చుతాయి. ఇంకా సుసురుబత్తి అందరూ అయితే కాలుస్తారు కదా. సో అదంతా ఇక్కడ ఈవినింగ్ అయితే అయిపోయింది. ఇంకా దేవుడి ముంగట ఫ్లవర్స్ తోటి, ఇంకా దియాస్ తోటి డెకరేట్ చేద్దామని చెప్పేసి ఫ్లవర్స్ని అయితే డివైడ్ చేసేస్తున్నాము. ఇంకా అత్తమ్మ అయితే దేవుడి షెల్ఫ్ని అయితే నీట్గా డెకరేట్ చేసేసింది అనమాట. మంచిగా సర్దేసి పువ్వులు పెట్టేసి అన్నీ రెడీగా చేసింది. ఎక్కువ బొమ్మలు అయితే ఏం పెట్టాము, నార్మల్గా కొన్నే పెడతాము. సో ఆ దేవుడి గుడిలోనే అక్కడ పెట్టేస్తాం అనమాట. సో ఇప్పుడైతే మేము దేవుడి ముంగట మంచిగా ఫ్లవర్స్ ఏవైతే కట్ చేసుకున్నామో అవన్నీ ఇంకా మా ఆయన డెకరేట్ చేస్తున్నాడు అనమాట. ఇట్లా చేయడం ఇష్టం, ఆయన క్రియేటివిటీ, ఇట్లా మంచి ఫ్లవర్స్ అవి ఇవి చేద్దామని చెప్పేసి ఈసారి ఈయనైతే చేసేస్తున్నాడు. సో ఒకసారి చూసేసేయండి మేము ఎట్లా డెకరేట్ చేసాము, ఎట్లా దీపాలు పెట్టాము అవన్నీ. ఇంకా బాల్కనీలోకి అయితే వెళ్ళిపోదాము. చూడండి లైట్స్ అయితే ఎట్లా డెకరేట్ చేసామో, మల్టీ కలర్ లైటింగ్ ఇచ్చామన్నమాట ఈసారి అయితే. ఇంకా దియాస్ కూడా, ఇంకా ఇక్కడ మేము వాటర్ తోటి దియాస్ ఉంటాయి కదా అవి పెట్టామన్నమాట. ఎందుకంటే ఇది బాల్కనీ కాబట్టి గాలికి దీపాలన్నీ ఆరిపోతాయి అని చెప్పేసి ఇంకా మేము ఇట్లా వాటర్ పోసే దీపాలను అయితే పెట్టాము. ఇంక ఇక్కడ నేనైతే అరేంజ్మెంట్స్ చేస్తున్నాను. బయట ఇంటి ముంగట పెట్టనీకే కొత్తవి దీపాలు తీసుకున్నాను అనమాట. సో అది రెడీ చేస్తున్నాను. ఇంకా 2-3 దీపాలు కూడా కింద గేట్ దగ్గర ఇంకా అక్కడ పెట్టడానికి అయితే అన్నీ రెడీ అయితే చేసేసుకుంటున్నాను. చూసేయచ్చు ఒకసారి మీరు. పోయినసారి పిల్లలు ఇట్లా కలర్స్ వేశారు. సో కలర్ దీపాలు తీసుకున్నాను. ఇంకా అవి ఇంకా కొత్తవి ఏవైతే ఉన్నాయో దీపాలు అవి కూడా అరేంజ్ అయితే చేసేస్తున్నాను అనమాట.
అత్తమ్మ అయితే ఇంటి ముంగట ముగ్గేసేసిందనమాట. సో దీన్ని ఇంకా మంచిగా చేయాలని చెప్పేసి ఫ్లవర్స్ ఉండే కొన్ని, సో దాంతో డెకరేట్ అయితే చేస్తున్నాం అనమాట. సో దివాళీ ఒకరోజే సెలబ్రేట్ చేసుకుంటాము, దాన్ని మంచిగా ఇట్లా ఫ్లవర్స్ తోటి దియాస్ తోటి చేసుకుంటే బాగుంటుంది కదా. సో అందుకోసమే ఆ ముగ్గుని మంచిగా ఫ్లవర్స్ తోటి అయితే డెకరేట్ అయితే చేస్తున్నాము. ఇంకా మెయిన్ డోర్కి కూడా మేము మల్టీ కలర్ లైట్స్ తోటి అయితే డెకరేట్ చేసాము. మంచిగా ఇట్లా లైటింగ్ బాగుంటుంది అని చెప్పేసి ఈసారి అన్ని మల్టీ కలరే తీసుకున్నాం అనమాట. సో మీరే చూసేయండి, ఇంటి ముంగట ముగ్గు ఇంకా ఫ్లవర్స్ తోటి అయితే ఎంత మంచి కనబడుతుందో. ఇంకా గుమ్మానికి కూడా మేము ఫ్లవర్స్ తోటి అయితే డెకరేట్ చేసాము. ఇందులో ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ ఇంకా న్యాచురల్ ఫ్లవర్స్ కూడా ఉన్నాయన్నమాట, బంతిపూలు. ఇంకా కొన్ని హ్యాంగింగ్స్ ఉండే అవి కూడా హ్యాంగ్ చేసాము, ఇంకా మామిడి ఆకులు కూడా. సో ఇలా గుమ్మాన్ని మనము ఫ్లవర్స్ తోటి డెకరేట్ చేసుకుంటే మంచి పండగ వాతావరణం అయితే కనిపిస్తుంది. ఇంకా అవన్నీ డెకరేషన్ అయిపోయినాయి కదా, ఇంకా నెక్స్ట్ లాస్ట్ దీపాలు పెట్టేసేయాలి. సో దీపాలు అయితే పెట్టేస్తున్నాము ఇంటి ముంగట. ఇంకా కొన్ని దీపాలు ఏవైతే కలర్ఫుల్ దీపాలు అయితే ఉన్నాయి కదా, అవి కిందికి వెళ్ళేసి గేట్ దగ్గర, ఇంకా అక్కడ ఒక గేట్ ఉంటుంది అక్కడ కూడా పెట్టేసి వచ్చేద్దాం. రండి మరి. దీపావళి రోజు ఇలా ఇల్లంతా దీపాలు పెడితే మాత్రం ఎంతో మంచిగా అనిపిస్తుందండి. ఇంక ఇక్కడ తులసి మాతకు కూడా దీపం పెట్టామన్నమాట. ఇంకా చూసేయచ్చు మా ఇల్లంతా ఫుల్ ఆఫ్ లైటింగ్ తోటి అయితే కలకలలాడుతుంది. ఇంకా ఇక్కడ కూడా కొన్ని టీ క్యాండిల్స్ ఉంటే అక్కడ కూడా ఇంటి ముంగట దీపాలు అయితే పెట్టేశాము. ఇంకా ఏదైతే డెకర్ చేసాం కదా, సో అక్కడ కూడా కొన్ని దియాస్ పెట్టాము. కొంచెం చూసి దేవుణ్ణి మొక్కితే సరిపోతుంది. ఇంకా పూజ కూడా స్టార్ట్ అయిపోయింది. ఇంకా అమ్మవారికి దీపం వెలిగించేసి ధూపం వేసి నైవేద్యం పెట్టి ఇంకా హారతి అయితే కొబ్బరికాయ కొట్టి ఇంకా హారతి అయితే ఇచ్చేస్తాము. ఇక్కడ కూడా మంచిగా బంతి పూలతోటి ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ కూడా ఒకటి హ్యాంగింగ్స్ తీసుకొచ్చాను అనమాట, అది కూడా పెట్టేశాను. ఇంకా ఇప్పుడైతే దేవుడికి కొబ్బరికాయ కొట్టేసి హారతి అయితే ఇచ్చేద్దాం, చూసేద్దాం రండి. దేవుడిని అయితే అంత మంచిగా జరగాలని కోరుకుంటున్నాను. ఇంకా అందరూ హ్యాపీగా ఉండాలి అండ్
దివాళీ సేఫ్గా ఆడాలి, అన్ని ప్రికాషన్స్ తీసుకొని దివాళీ అయితే సేఫ్గా ఆడండి. ఇంకా నేను స్వీట్ చేశానని చెప్పాను కదా, గులాబ్ జామున్, అది ఇదే. ఇంకా ఆల్రెడీ ఇంకా తినేసారు అందరూ, ఇంకా కొంచెం ఉంది. సో వీడియో మీకు చూపిద్దామని అయితే చూపిస్తున్నాను. ఇంకా పూజ అయిన తర్వాత మేము సుసుర్బత్తితోటి దేవుడి ముంగట ఇట్లా అయితే కాలుస్తామన్నమాట. సో ఇక్కడ మేమందరం కలిసి అయితే మీ అందరికీ విషెస్ అయితే చెప్తున్నాము, హ్యాపీ దివాళీ అని. మెయిన్ ఆడియో ఇద్దాం అనుకున్నాను కానీ అప్పటికే బాంబ్స్ సౌండ్ అవన్నీ ఉన్నాయన్నమాట. సో నేను వాయిస్ ఓవర్ అయితే ఇచ్చేస్తున్నాను. ఇంకా పూజ అయిన తర్వాత వెంటనే మేము స్టోర్కి అయితే బయలుదేరిపోయినాము, ఎందుకంటే స్టోర్లో కూడా పూజ చేయాలి కాబట్టి ఇంట్లో చేసిన తర్వాత మెల్లగా స్టోర్కి అయితే వెళ్దామని చెప్పేసి స్టోర్కి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. సో అన్నీ ఏవైతే స్వీట్ గుమ్మడికాయ అవన్నీ తీసుకొని అయితే స్టోర్కి అయితే వెళ్తున్నాము. స్టోర్కి అయితే వచ్చేసినాం. సో ఇక్కడ వినీత్ ముందు రోజే ఫ్లవర్స్ ఇంకా లైటింగ్ అయితే రెడీ చేసి పెట్టాడనమాట, ఎందుకంటే దివాళీ రోజు వాళ్ళ ఇంట్లో కూడా పూజ ఉంటుంది కాబట్టి లేట్ అవుతుంది అని చెప్పేసి. సో బిఫోర్ డేనే ఇవన్నీ రెడీ అయితే చేసి పెట్టేశాము. ఇంకా వాడు కూడా ఆన్ ది వేలోనే ఉన్నాడు, మేము కూడా స్టోర్కి వచ్చేసామన్నమాట. సో ఇది మా పార్టీ స్టోర్. మేము ఆల్రెడీ కొంతమందికి తెలిసి ఉండొచ్చు, మేము ఈవెంట్స్ అయితే చేస్తామన్నమాట. సో బెలూన్ డెకరేషన్, ఫ్లవర్ డెకరేషన్, ఇవన్నీ డెకర్స్ అయితే మేము చేస్తాము. సో లైటింగ్ వేసేసాము, ఎంతో మంచిగా కొడుతుంది కదా. దివాళీ అంటే నాకు ఇష్టమైంది లైట్స్, ఫ్లవర్స్, స్వీట్స్, ఇవన్నీ ఇష్టమండి. క్రాకర్స్ అనే మట్టుకు నాకు పరమ చిరాకు అనమాట. అంటే ఆ సౌండ్ పొల్యూషన్ భయమేస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. సో నాకు కాలవాలన్నా భయమేస్తుంది. బట్ ఏదో సుసుర్బత్తి ఇంకా చిన్నపిల్లలు కాల్చినవి కాలుస్తాను అనమాట నేనైతే. సో అవైతే ఇష్టం నాకు. సో ఇక్కడ చూసేయచ్చు మా పార్టీ స్టోర్ మొత్తం బెలూన్స్ తోటి అయితే నిండిపోయి ఉంటుంది. అండ్ నేనైతే ఇక్కడ పూజ చేస్తున్నాను అనమాట, మొత్తం రెడీ చేస్తున్నాను. సో దాట్ తర్వాత సో మా పెద్దోడు పూజ చేస్తా అన్నాడు ఈసారి. సరే నువ్వు చేద్దులే అని చెప్పాను. ఇక్కడైతే ఫొటోస్ని నీట్గా కడిగి తూడ్చి అన్ని అరేంజ్మెంట్స్ అయితే చేసేస్తున్నాను అనమాట. సో ఇక్కడైతే పూజ అయితే చేసేసాము. మంచిగా సేల్ అవ్వాలి, ఇంకా అంత మంచి జరగాలని అయితే దేవుణ్ణి అయితే కోరుకున్నాము. అండ్ స్వీట్ పెట్టేసి కొబ్బరికాయ కొట్టేసి ఇంకా మా పెద్దోడు చేస్తా అంటే సరే నువ్వే చెయ్యి అని చెప్పేసి వాడైతే చేసేస్తున్నాడు అనమాట. స్టోర్లో అయితే పూజ కంప్లీట్ అయిపోయింది. ఇంకా పిల్లలు బయట అయితే క్రాకర్స్ కాలుస్తున్నారు. అది కాల్చిన వెంటనే ఇంకా ఇంటికి వెళ్ళాలి, ఎందుకంటే పూజ ఇంట్లో చేసిన వెంటనే ఇంకా స్టోర్కి వచ్చేసాం కదా. సో అక్కడ క్రాకర్స్ ఏం కాలవలేదు. సో ఇంటికైతే వచ్చేసినాం. ఇంకా క్రాకర్స్ కాలవడం అయితే స్టార్ట్ చేసాము. ఇంకా పిల్లలు బాంబ్స్ అవి ఇవి కాలుస్తున్నారు. మరి నేనైతే చిచ్చుబుడి, సుసుర్బత్తి, ఇంకా ఇట్లా భూచక్రాలు అయితే కాలుస్తున్నాను అనమాట. అవి నాయిస్ ఎక్కువ ఉండవు. ఇంకా నేను వెంటనే ఇంకా మీరు కాల్ చేయండి అని చెప్పేసి నేనైతే పైకి వచ్చేస్తున్నాను. ఇంకా ఈ వీడియో అయితే చూసేసేయండి. చూసారు కదండి మా దివాళీ వీడియో, మీకైతే నచ్చిందని అయితే అనుకుంటున్నాను. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి సరికొత్త వీడియోతో అయితే మళ్ళీ మీ ముందుకు వస్తాను. యాక్చువల్గా జాగరణ వీడియో అన్నాను కదా, సో ఈ దీపావళి వీడియో అయిపోయినాక తర్వాత జాగరణ వీడియో అయితే పెట్టేస్తాను అనమాట. సో కొంచెం నేను లేట్గా వీడియోస్ పెడుతున్నాను కదా, సో దివాళీదన్నా టైంకి పెట్టాలని చెప్పేసి సో ఈ వీడియో అయితే ముందు పెట్టేస్తున్నాను అనమాట. సో మళ్ళీ సరికొత్త వీడియోతో, జాగరణ వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బాయ్. వన్స్ అగైన్ అందరికీ హ్యాపీ దివాళీ అండ్ సేఫ్ దీపావళి.